జుట్టు పలచబడిపోతుందా మాడిపైన? అలానే తలస్నానం చేసొచ్చినాక విపరీతంగా మాడు కనిపిస్తుందా? జుట్టు విపరీతంగా ఊడిపోయి అలానే మాడు బాగా కనిపిస్తుంది అనంటే ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి? బట్టతల ఎప్పుడొచ్చింది? అది మామూలుగా ఊడే టీలోజన్ ఎఫ్లూవియమా? లేక జూన్, జులైలో, నవంబర్, డిసెంబర్‌లో సీజనల్ షెడ్డింగ్ అవుతుందా? మాన్సూన్ టైంలో ఎందుకు ఈ విధంగా షెడ్డింగ్ అవుతుంది? ఏ విధంగా జరుగుతుంది? అనే దాని గురించని నేను మీకు ఇవాళ వివరిస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలామందికి జుట్టు అనేది విపరీతంగా ఊడిపోతూ ఉంటుంది జూన్, జూలై, ఆగస్ట్‌లో. ఈ 3 నెలల్లో విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. అలానే నవంబర్, డిసెంబర్, జనవరిలో కూడా విపరీతంగా హెయిర్ షెడ్డింగ్ అవుతూ ఉంటుందనమాట. ఇది సీజనల్ హెయిర్ షెడ్డింగ్ అని అంటారనమాట. సీజనల్ హెయిర్ షెడ్డింగ్ అనేది టెంపరరీగా ఉంటుంది. కానీ కొంతమందికి నెలల పాటు అలా ఊడిపోతూ ఉంటుంది. సడెన్‌గా విపరీతంగా జుట్టు ఊడిపోతూ ఉంటుందనమాట. దీన్ని టీలోజన్ ఎఫ్లూవియం అని అంటారనమాట. మేల్ ప్యాటర్న్ బాల్డ్‌నెస్ అలానే ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్‌నెస్ అని అంటారు. మేల్ ప్యాటర్న్ బాల్డ్‌నెస్‌లో ఏమవుతుందనంటే జుట్టు వెనక్కి పోతూ ఉంటుంది. దాన్నే రిసీడింగ్ హెయిర్ లైన్ అని అంటారనమాట. అలానే ఎనక భాగంలో కూడా విపరీతంగా జుట్టు అనేది పోతూ ఉంటుంది. పల్చగా అయిపోతూ ఉంటుంది. దాన్ని వర్టెక్స్ బాల్డ్‌నెస్ అని అంటారనమాట. అంటే ఇలానే కాకుండా ఆడవాళ్ళకి బట్టతల ఏమైనా వస్తుందా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఆడవాళ్ళకి బట్టతల ఎప్పుడు కూడా ఈ భాగంలో ఇక్కడ ఈ విధంగా మొత్తం పల్చగా అయిపోతూ ఉంటుంది. ఆడవాళ్ళకి కొంతమందికి ఇక్కడ ఒక చిన్న పాపిడి బిళ్ళ అంటాం కదా! అక్కడ పాపిడి బిళ్ళ పెట్టే దగ్గర అక్కడ భాగంలో విపరీతంగా జుట్టు ఊడిపోయి అక్కడ మాడు కనిపిస్తూ ఉంటుందనమాట. ఇలాంటి అనేక రకమైన ప్యాటర్న్స్ ఉంటాయి జుట్టు ఊడిపోవటంలో. సో, మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటనంటే హెయిర్ లాస్ అంటే ఏంటి? హెయిర్ థిన్నింగ్ అంటే ఏంటి? అన్‌మాస్కింగ్ ఆఫ్ మేల్ ప్యాటర్న్ బాల్డ్‌నెస్ ఆర్ ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్‌నెస్ అంటే ఏంటి? వీటన్నిటి గురించని సైంటిఫిక్‌గా మేము స్టడీ చేసిన వాళ్ళం. మేము కరెక్ట్ విధానంగా మేము మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తామండి ఇవాళ. ఎప్పుడైనా గానీ జూన్, జూలై, ఆగస్ట్ కానీ, నవంబర్, డిసెంబర్, జనవరిలో కానీ విపరీతమైన హెయిర్ షెడ్డింగ్ అనేది అవుతూ ఉంటుంది. ఇది మాన్సూన్ హెయిర్ ఫాల్ అని అంటారు. సీజనల్ షెడ్డింగ్ అని. ఎందుకు అవుతుంది మాన్సూన్‌లో? మనకి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటనంటే, మన బాడీ అనేది ఒక సర్కేడియన్ రిథమ్ అనే భాగంలో అలా ఉంటుందన్నమాట. సర్కేడియన్ రిథమ్ అంటే ఏంటి? సూర్యోదయం, సూర్యాస్తమయం. వీటికి సంబంధించి మన శరీరం ఎప్పుడు కూడా ఆ విధంగా ఎళ్తూ ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా రోజు పొద్దున 9:30, 10కి మీరు భోజనం చేస్తున్నారనుకోండి, మీరు రోజు పొద్దున కాకుండా మధ్యాహ్నం పూట మీరు 2 గంటలకే మీరు భోజనం చేస్తున్నారనుకోండి, రాత్రి 9 గంటలకు భోజనం చేస్తున్నారనుకోండి, ఆ సమయంలోనే మీకు ఆకలేస్తుంది. ఎందుకని ఆకలేస్తుంది? మీ కడుపు ఏమన్నా టైంకి చూస్తుందా? పొట్ట ఏమైనా చూసి మీకు టైం ఇవాళ 9 అయింది మీరు ఖచ్చితంగా మీరు తినాలి, ఇదిగోండి అని చెప్పి గంట కొడుతుందా? లేదు కాదు కదా! మన బ్రెయిన్‌లో ఒక హైపోథాలమస్ అని ఒక కాంపోనెంట్ ఉంటుందండి. ఈ హైపోథాలమస్ అనే ఆర్గాన్ అది ఏం చేస్తుంది అనంటే, అక్కడ సన్‌రైజ్, సన్‌సెట్ తోటి ఆ వేడి, ఆ టెంపరేచర్, ఆ సన్‌లైట్ తోటి అంతా రిథమ్‌లోకి తీసుకొని, ఆ పర్టిక్యులర్ నంబర్ ఆఫ్ అవర్స్ తర్వాత ఇన్ని ఆకలేస్తుంది. ఈ టైంలో ఇలా మనం హార్మోన్స్ ఇది చేయాలి. ఈ టైంలో ఇది అని చెప్పి అన్నిటిని రెగ్యులేట్ చేస్తుందనమాట. దాన్నే బయోలాజికల్ క్లాక్ అని అంటారు. ఈ బయోలాజికల్ క్లాక్ బేస్ తోటే మన శరీరంలో ప్రతి ఆర్గన్, ప్రతి విధంగా, ప్రతి హార్మోన్స్, ప్రతి శరీరంలో ప్రతి భాగము ఖచ్చితంగా పనిచేస్తుందనమాట. అంటే టైమ్ టు టైమ్ అది ఆ విధంగా పనిచేస్తుంది. అవే గనక టైమ్ టు టైమ్ పనిచేయలేదనుకోండి, శరీరంలో అన్ని అవయవాలు ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి కదా! అందుకోసమనే బయోలాజికల్ క్లాక్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకోసమే సమయానికి నిద్రపోవాలని కూడా అంటూ ఉంటాను. ఎందుకనంటే ఈ బయోలాజికల్ క్లాక్ దాని ప్రకారంగా ఎళ్తూ ఉంటుందనమాట. మరి మాన్సూన్‌లో ఏమవుతుంది? ఈ బయోలాజికల్ క్లాక్ అనేది చుట్టూరా ఉన్న సన్‌లైట్ మనకి తక్కువగా అయిపోవటంతోటి, మనకి సడెన్‌గా సమ్మర్ నుంచి రెయినీ సీజన్‌లోకి మార్పు రావటానికని బయోలాజికల్ క్లాక్ అడ్జస్ట్ కావటానికని కొద్దిగా టైం పడుతుంది. ఈ అడ్జస్ట్ అయ్యే టైంలో కొద్దిగా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కానీ, ఇలాంటివి కానీ కొద్దిగా చిన్నపాటి మార్పులొస్తాయి. ఈ మైక్రోస్కోపికల్‌గా హార్మోన్స్ ఏవైతే మార్పులుంటాయో, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఈ మార్పులుంటాయో, సడెన్‌గా అవి హెయిర్స్ అనేటివి షెడ్డింగ్ అయిపోతాయి. ఇవి సీజనల్ షెడ్డింగ్‌గా మారిపోయి, మళ్ళీ తర్వాత రెగ్యులేట్ అయిపోయినాక, మళ్ళీ తర్వాత జుట్టనేది పెరిగిపోతుందండి. సో, ఎన్ని జుట్టయితే ఊడిపోతుందో, అన్ని జుట్టనేది పెరిగిపోతూ ఉంటుంది. సో, దానికి మనం ఎప్పుడు చింత చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన పెట్ యానిమల్స్ ఉంటాయి చూడండి, మన ఇంట్లో పెంపుడు కుక్కలు గానీ, ఇలాంటివి గానీ, సడెన్‌గా వాటికి హెయిర్ అనేది విపరీతంగా ఊడిపోతూ ఉంటాయి. తర్వాత నార్మలైజ్ అయిపోతూ ఉంటుంది. అలా విపరీతంగా ఊడిపోయిన దాంతోటి కొత్త జుట్టు అనేది గూడా మళ్ళీ వచ్చేస్తూ ఉంటాయి. అది మీరు గమనించారు కదా! సో, అలానే సీజనల్ షెడ్డింగ్ అనేది ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. మగవాళ్ళకి తక్కువగా ఉంటుంది. మరి సీజనల్ షెడ్డింగ్ గురించి ఇవాళ తెలుసుకుందాం.
టీలోజన్ ఎఫ్లూవియం గురించి కూడా మనం తెలుసుకోవాలండి. టీలోజన్ ఎఫ్లూవియం అంటే ఏంటి? టీలోజన్ ఎఫ్లూవియం అనేది మనకి జుట్టు అనేది రెస్టింగ్ ఫేజ్‌లోకి ఎళ్ళిపోతాయి. మనకి అనెజన్, కెటజన్, టీలోజన్ అనేటివి 3 ఫేజెస్ ఉంటాయండి. అనెజన్ అంటే గ్రోత్ ఫేజ్. ఎప్పుడు గూడా మనకి జుట్టు పెరుగుతూ ఉంటుంది. కెటజన్ అంటే ఒక ట్రాన్సియంట్ ఫేజ్. టీలోజన్ అంటే రెస్టింగ్ ఫేజ్. సో, టీలోజన్‌లో రెస్టింగ్ ఫేజ్. మనకి ఎప్పుడు కూడా రోజుకి మనకి 24 గంటల్లో ఒక 6 గంటల నుంచి 8 గంటల దాకా మనం రోజు నిద్రపోతాం కదండీ! మనకి రోజు నిద్రపోయినాక నెక్స్ట్ డే మనం లేచి మన పనులు మనం చేసుకుంటాం. ఒక రోజు గనక మనకి రాత్రి నిద్ర సరిగ్గా సరిపోలేదనుకోండి, రెండో రోజుకి మనకి చిటపటలాడుతూ ఉంటాం. చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. మన బ్రెయిన్‌కి రెస్ట్ లేకుండా, మన శరీరానికి రెస్ట్ లేకుండా మనం పని చేయలేం. కానీ అదే కణాలు మన జుట్టులో గాని, మన శరీరంలో కానీ ఉంటాయి కదా! అవి కూడా పడుకుంటే ఏమవుతాయి? మనం శరీరం పని చేయగలుగుతుందా? మన గుండె రెస్ట్ తీసుకుంటే మనకి ఇమ్మీడియేట్‌గా మనకి రికవరీ అవుతుందా? మన బ్రెయిన్ రెస్ట్ తీసుకుంటే రికవరీ అయిపోతుందా? అలా కాదు కదా! అవి పడుకోలేవు. సో, ఆ కణాలనేటివి అస్తమానం పనిచేస్తూనే ఉంటాయనమాట. సో, మనకేంటనంటే బ్రెయిన్‌లో కణాలు, జుట్టు పక్కన ఉన్న కణాలు, ప్రతి అవయవంలో ప్రతి కణాలు మనం పడుకున్నప్పుడు కేవలం దాని యాక్టివిటీని తగ్గించుకొని, తర్వాత మళ్ళీ లేవంగానే మళ్ళీ యాక్టివిటీని పెంచి పని చేసుకుంటాయి. కానీ అవి కంటిన్యూయస్‌గా పనిచేస్తూనే ఉంటాయనమాట. సో, ఆ యాక్టివిటీని రెగ్యులేట్ చేయడానికని మన స్లీప్ సైకిల్ అనేది ఇంపార్టెంట్. కానీ ఆ కణాలనేటివి కొన్ని నెలల పాటు మాత్రమే పనిచేస్తాయి. ఇప్పుడు ఆర్‌బీసీస్ ఉన్నాయి. 3 నెలలు మాత్రమే పనిచేస్తుంది. లేదా 4 నెలలు పనిచేస్తుంది. తెల్ల కణాలుంటాయి. కొన్ని రోజులు మాత్రమే పనిచేస్తాయి. కొన్ని రకాలైన తెల్ల కణాలుంటాయి. అవి 2 సంవత్సరాల వరకు ఉంటాయి. సో, ఇలాంటివి అనేక రకమైన కణాలు వివిధ రకంగా పనిచేస్తూ ఉంటాయి. జుట్టు కణాలు కూడా వాటికి రెస్టింగ్ ఫేజ్ అనేది అవసరం. సో, ఆ రెస్టింగ్ ఫేజ్ ఎంతవరకు ఉంటుంది? గ్రోత్ ఫేజ్ అనేది 6 నెలల నుంచి 6 సంవత్సరాల వరకు ఒక జుట్టు పెరుగుతూనే ఉంటుందనమాట. అలా పెరుగుతూనే ఉంటుంది. మనం కత్తిరిస్తూ ఉంటాం. అది పెరుగుతూనే ఉంటుంది. సో, జుట్టు అనేది అలా 6 సంవత్సరాలకి మనకి పెరిగినాక ఆ జుట్టు కణాలనేటివి చెప్తాయి. నేను పెంచింది చాలు. ఇప్పుడు నాకు రెస్ట్ అవసరమని. ఆ రెస్టింగ్ ఫేజ్‌లోకి అవి వెళ్ళిపోతాయి. సో, మనకిక్కడ తలపైన ఉన్న జుట్టు దాదాపుగా ఒక 1,00,000 వరకు ఉంటాయండి. ఈ 1,00,000 వరకున్న జుట్టు మనకి దాంట్లో 10% వరకు మాత్రమే రెస్టింగ్ ఫేజ్‌లోకి వెళ్తూ ఉంటాయి. సో, ప్రతి నెల, 2 నెలలు, 3 నెలలకు అలా రెస్టింగ్ ఫేజ్‌లోకెళ్ళిపోతాయి. తర్వాత మళ్ళీ అవి రికవరీ అయ్యి మళ్ళీ గ్రోత్ ఫేజ్‌లోకొచ్చేస్తాయనమాట. సో, ఈ రెస్టింగ్ ఫేజ్ ఏదైతే ఉంటుందో 10% వరకే ఉంటుంది. కానీ ఇతరితర కారణాల వల్ల ఎటువంటి కారణాలు? మీరు సరైన టైంలో నిద్ర లేకుండా ఉండటం, లైఫ్ స్టైల్ మార్పులు రావటం, ఎమోషనల్ స్ట్రెస్ ఉండటం, వైరల్ ఫీవర్స్ ఉండటం, చికున్‌గున్యా ఫీవర్స్, డెంగ్యూ ఫీవర్స్ ఇలాంటివి అనేక రకమైన ఫీవర్స్ రావటం, టీబీ మందులు తీసుకోవటం, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ రావటం, వైటమిన్ బి12, ఐరన్ డెఫిషియన్సీస్ ఉండటం, ఇలాంటి కారణాల వల్ల మీకు సడెన్‌గా హెయిర్ అనేది మీకు రెస్టింగ్ ఫేజ్‌లోకి వెళ్ళిపోతుందనమాట. ఈ రెస్టింగ్ ఫేజ్‌లోకెళ్ళినది మీకు రావటానికి వెనక్కి మొత్తం అవన్నీ కరెక్షన్ కావాలి. అప్పుడే అవి వస్తాయి. ఈ రెస్టింగ్ ఫేజ్‌లో ఎళ్ళే శాతం జుట్టుది ఏదైతే ఉంటుందో నార్మల్‌గా ఉండే 10% కంటే 30%కి వెళ్ళిపోతుంది. 30, 40, 50% కూడా వెళ్ళిపోతుందనమాట. ఆ 40, 50%కి వెళ్ళిపోయేటప్పటికి మనకేమవుతుంది? ఆ టీలోజన్ ఎఫ్లూవియం అనేది ప్రొలాంగ్డ్‌గా అయిపోతుంది. మనకి తెలిసిపోతూ ఉంటుంది. రోజు జుట్టు ఇలా ఊడిపోవటం. తలస్నానం చేస్తుంటే 300 జుట్టు, 500 జుట్టు, 1000 జుట్టు. కొంతమంది కౌంట్ చేయమనంటే, "సార్ 1000 జుట్టు దాకా వచ్చేసింది సార్ నాకని" అంటారు. గుప్పలాగా ఇంత పెద్ద 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 కవర్స్‌లో తీసుకొస్తారండి. "ఒక్క రోజులో నాకింత ఊడిపోయింది సార్" అని చెప్పి చూపిస్తూ ఉంటారు. ఇది టీలోజన్ ఎఫ్లూవియం అండి. మరి ఆండ్రోజెనెటిక్ అలపీసియా అనంటే ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్‌నెస్, మేల్ ప్యాటర్న్ బాల్డ్‌నెస్ అని నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇలాంటి వాటన్నిటికి కూడా మనకి మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయి. మీరు గాబరా పడకండి. మీ జుట్టు మీకు నార్మల్‌గానే బానే మంచిగానే సెటిల్ అవుతుంది హెయిర్ లాస్ ప్రాబ్లమ్స్. కానీ దానికి తగ్గట్టుగా మనం రక్త పరీక్షలు చేసుకోవాలి. దానికి తగ్గట్టుగా సీరమ్స్ అనేటివి పెట్టుకోవాలి. టాబ్లెట్స్ అనేటివి తీసుకోవాలి. షాంపూస్ అనేటివి చేసుకోవాలి. అలానే వచ్చేసి ముఖ్యంగా మనం ప్రొసీజర్స్ అనేటివి ఉంటాయండి. పీఆర్‌పీ అంటారు. ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా. అలానే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సంట్రేట్ అని అంటారు. గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేటివి ఏంటనంటే పీఆర్‌పీస్ నుంచి నెక్స్ట్ జనరేషన్ థెరపీస్ అనమాట. అలానే మీసోథెరపీస్ అని అంటారు. అమైనో యాసిడ్, విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ ఇవన్నీ కాంబినేషన్ ఉన్న కాక్టెయిల్ థెరపీస్. ఎక్సోజోమ్స్ అని కొత్త రకమైన థెరపీస్ వచ్చాయి. ఈ ఎక్సోజోమ్స్ ఏం చేస్తాయనంటే కణాల నుంచి బుడగల్ని తీసి, ఆ బుడగల్ని జుట్టు కణాలకిస్తే, ఆ జుట్టు కణాలనేటివి యాక్టివ్‌గా పనిచేసి జుట్టుని మంచిగా స్ట్రాంగ్‌గా చేయటానికని అది హెల్ప్ చేస్తుంది. సో, ఈ విధంగా అది హెల్ప్ చేస్తూ ఉంటుంది. జుట్టు కణాలు లావుగా అవ్వటమే కాకుండా, మనకి ఇంపార్టెంట్‌గా మనకి మంచి టెక్స్చర్ అనేది మార్పు చేయడానికి కూడా ఇవి పనిచేస్తూ ఉంటాయి. కొత్త రకమైన పీపీ88 థెరపీస్ ఉంటాయండి. అలానే మనకి థ్రెడ్స్ అనేటివి ఉంటాయి.
పాలీడయాక్సినైన్ థ్రెడ్స్ అనేటివి ఉంటాయి. అవి ఇన్సర్ట్ చేయటంతోటి కొత్తగా రీజువనేషన్ అయ్యి మనకి మంచిగా స్కిన్‌లో హెయిర్ ఫాలికల్స్ అనేటివి రీజువనేట్ అవుతాయి. అలానే ముఖ్యంగా మనకి లైట్స్ కూడా క్యాప్స్ తోటి రూపంలో కూడా ఉంటాయి. అది క్యాప్స్ ఏసుకొని మన పనులు మనం చేసుకుంటున్న జుట్టనేది చాలా మంచిగా పనిచేస్తూ ఉంటుందనమాట. మీకసలు ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నది, మనకి మైక్రోస్కోప్ పెట్టి జుట్టు పైన మనకక్కడ మాడు దగ్గర ఎలా ఉంది ప్రాబ్లమ్ చూసి, మీకు డయాగ్నోస్ చేసి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్స్ చెప్తానండి. సో, ఇదండి విషయం. వెంట్రుకలు దానికి ఊడటానికి ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించని నేను మీకు వివరించాను. మీకు ఇంకా ఎటువంటివైనా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు గనక ఉంటే గనక తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నా వీడియోస్‌ని దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయండి. హైప్ చేసి షేర్ చేస్తే మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ జుట్టుకి ఎవరికైనా గానీ ఉన్నా కానీ వాళ్ళకి మంచి ట్రీట్మెంట్స్ ఇవ్వటానికి అవకాశం దొరుకుతుంది. అలానే బట్టతలలతోటి బాధపడుతున్న వాళ్ళకి కూడా మంచి ట్రీట్మెంట్స్ చేసి వాళ్ళ కాన్ఫిడెన్స్‌ని కూడా రిస్టోర్ చేస్తూ ఉంటాం. నా ఈ అవేర్‌నెస్ క్యాంపెయిన్‌లో మీరు కూడా పాలుపంచుకుంటారని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. నమస్తే.